ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు నేను 3000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు కేక్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా ఎగ్ యూస్ చేశాను. ఎగ్ లేకుండా ఎలా చేశాను అనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఈరోజు ఎగ్తో స్పాంజ్ కేక్ చేశానండి. బేసిక్ స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, అది చేశాను. తర్వాత ఇంకా నా సబ్స్క్రైబర్స్ 4000 దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పుడు క్రీమ్ కేక్ చేసి చూపిస్తాను. ఇలా నా 1000 పెరుగుతూ ఉన్న కొద్దీ ఏదో ఒకటి కేక్ రెసిపీ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఓకేనా? ఇలాగే నా ఛానల్ని చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుకింగ్ ఛానల్ కదా, చాలామందికి యూజ్ అవుతుంది. ఇంకా నేను ఎప్పుడూ కూడా దాదాపు అందరు చేసేవి కాకుండా కొంచెం నాకు తెలిసినవి ట్రై చేస్తున్నాను. అందుకే దయచేసి నా ఛానల్ని ఎప్పుడు కూడా ఇలానే చూస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు కేక్ రెసిపీ చూసేయండి ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది స్పాంజ్ కేక్. చాలామంది అడిగారు కదా స్పాంజ్ కేక్ ఎలా చేయాలి అనేది. నేను ఇందులో మీకు టిప్స్తో సహా చెప్పాను ఫ్రెండ్స్, అందుకే చూడండి. ఓకేనా? ఈరోజు నేను ఎగ్ యూస్ చేసి కేక్ చేస్తున్నానండి. ఎగ్ లేకుండా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈరోజు 2 ఎగ్స్ వాడుతున్నానండి, ఎక్కువగా కాదు. ఈ 2 ఎగ్స్ని వచ్చేసి ఒక గిన్నెలోకి కొట్టిపోస్తున్నాను. ఇలాగా నేను ఈరోజు ఫ్లఫీ స్పాంజ్ కేక్ చేయడానికి బీటర్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బీటర్ లేని వాళ్ళు మీ దగ్గర విస్కర్ ఉంటుంది కదా, విస్కర్ కానీ స్పూన్ కానీ దేంతో అయినా కలుపుకోవచ్చు. కాకపోతే వీటన్నిటికంటే బీటర్తో మనం బీట్ చేసుకున్నాం అనుకోండి, మన కేక్ వచ్చేసి చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. అందుకే నేను ఈరోజు బీటర్ యూస్ చేస్తున్నాను. ముందుగా ఈ 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి అండి. ఎగ్స్ నుంచి మనకు బబుల్స్ పైకి వచ్చేంత వరకు ఇలా కొద్దిసేపు బీట్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ, హై ఫ్లేమ్లో కాదు. తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి అండి. ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ని కూడా మొత్తం ఇందులో బాగా మెల్ట్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి అండి. మనకు బీటర్ ఉంది అనుకోండి, చాలా తొందరగా అయిపోతుంది అండి కేక్ రెసిపీ వచ్చేసి. అలాగే బీటర్ ద్వారా మనకు బయట షాప్లో దొరుకుతుంది కదా అండి స్పాంజ్ బేసిక్ కేక్, అలానే వస్తుంది అన్నట్టు, పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ చేయని రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే మీరు కంపల్సరీ చేయొచ్చు అండి. తర్వాత ఇంకా ఈ గిన్నె పైన ఇప్పుడు జల్లెడ పెట్టాను. ఇందులో మైదా పిండి జల్లిస్తున్నానండి. మైదా పిండి వేసుకున్నాను 1 కప్పు. 1 కప్పు షుగర్కి 1 కప్పు మైదా పిండి, కరెక్ట్ మెజర్మెంట్స్ ఫ్రెండ్స్. నేను మెజర్మెంట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఎందుకంటే చాలామందికి అర్థం కాదు కదా అప్పుడప్పుడు చెప్తా ఉంటే. వీడియో వచ్చేసి 1కి 2 సార్లు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి అండి. ఇలా వేసుకొని మైదా పిండి ఇవన్నీ బాగా మళ్ళీ మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇలాగా నేను ఈరోజు మొత్తం బీటర్ హెల్ప్ తీసుకొని మరి ఇంకా కేక్ చేశాను, చూద్దాము అనేసి నాకు అనిపించింది. బీటర్ లేకుండా కూడా ఇదివరకు చాలాసార్లు కేక్ చేశాను, అప్పుడు కూడా బాగానే వచ్చిందండి. ఇంకా ఇందులో 1/2 కప్పు నేను నెయ్యి తీసుకున్నానండి. ఇది నెయ్యి ఆల్రెడీ వేడి చేసి ఇందులో బౌల్లో పోసి పెట్టుకున్నాను. ఈరోజు నెయ్యి వాడుతున్నాను, ఆయిల్ వాడకుండా, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా ఇలా 1/2 కప్పు నెయ్యి వేసి ఈ నెయ్యిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. చాలామంది మెత్తగా వస్తుంది అంటారు కదా కేక్. ఎందుకు మెత్తగా వస్తుంది అంటే షుగర్ ఎక్కువగా కావడం వల్ల, లేకుంటే ఆయిల్ ఎక్కువగా కావడం వల్ల, లేకుంటే బ్యాటర్ చాలా లూజ్గా ఉండాలి అనేసి చాలామంది పాలు యాడ్ చేస్తారు. నేను ఈరోజు మిల్క్ అస్సలు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. మిల్క్ లేకుండా ఫ్లఫీగా వచ్చింది కేక్, అందుకే మిల్క్ యాడ్ చేయలేదు. తర్వాత ఇందులో నేను 1/2 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసాను, వైట్ది. మీరు ఈ పొరపాట్లు చేస్తారండి, ఆయిల్ ఎక్కువగా వేయడం, తర్వాత షుగర్ ఎక్కువగా వేయడం, ఇంకా పాలు ఎక్కువగా వేయడం వల్ల మనకు కేకు మెత్తగా వస్తుంది. అందుకే ఈసారి నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరే అంటారు సూపర్గా వచ్చింది అనేసి. ఇంకా ఇలా మంచిగా బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నేను కేక్ చేసే బౌల్ తీసుకున్నానండి. కేక్ లేకుండా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్లో చూపించాను, రమ్య తెలుగు ఛానల్లో. మళ్ళీ ఈ ఛానల్లో కూడా చూపిస్తానండి త్వరలోనే. ఇంకా కింద వచ్చేసి నేను వైట్ పేపర్కి కొంచెం ఆయిల్ పోసి పెట్టాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి ఫ్రెండ్స్ కింద. ఇంకా ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఇలా తట్టాలి. ఇలా తట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా కేక్ అంతటా కూడా సేమ్ ఒకే మాదిరిగా వస్తుంది. లేదు అనుకోండి మధ్య మధ్యలో గుల్లలు పోయినట్టు అవుతుంది అండి.
తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో సాల్ట్ వేస్తున్నాను అండి. చాలామంది స్టాండ్ లేకుండా ఎలా చేయాలి అనేసి అడిగారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ ఇలా చూపిస్తున్నాను. సాల్ట్ కానీ లేకుంటే శాండ్ ఇసుక ఉంటుంది కదా, సన్నపు ఇసుక, అది కూడా యూస్ చేయొచ్చు. అంటే మీకు సాల్ట్ వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు, నేను ఇదివరకు ఇది యూస్ చేసిన సాల్టే అండి, ఆల్రెడీ యూస్ చేశాను. ఇంకా సాల్ట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్ మిశ్రమాన్ని వేసుకోవాలి అండి. మిశ్రమాన్ని పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి అండి. మన కేక్ రెడీ అవ్వడానికి దాదాపు 30 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్, 30 to 35 మినిట్స్. ఇంకా నేను స్టవ్ సిమ్లోనే పెట్టాను, చూసారా. పూర్తి రెడీ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకోండి. శాండ్ లేకుంటే సాల్ట్ వద్దనుకునే వాళ్ళు స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బౌల్ కూడా పెట్టుకోవచ్చు రివర్స్లో బోర్లించి. తర్వాత చూసారా మన కేక్ రెడీ అయిపోయిందండి. ఇది 20 మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మధ్యలో మనకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఇది ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ తర్వాత అండి. ఇప్పుడు మధ్యలోనే ఫోర్క్ గుచ్చి చూసుకోండి ఫ్రెండ్స్. ఫోర్క్ కానీ స్పూన్ కానీ చాక్ కానీ ఏదైనా గుచ్చి చూసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ స్పూన్ కూడా గుచ్చి చూసుకోవచ్చు అండి, దీనికి అంటకూడదు. ఇలా గుచ్చి చూసుకున్నప్పుడు ఫోర్క్ అయితే ఈజీగా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు ఫోర్క్ యూజ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన కేక్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వచ్చేసి బయట కొద్దిసేపు పెట్టుకోవాలి అండి. తీసిన వెంటనే మనం రివర్స్లో బోర్లేసామనుకోండి, ఆ వేడికి మన కేక్ వచ్చేసి కింద ఊడిపడదు ఫ్రెండ్స్. అందుకే 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 15 మినిట్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ సైడ్లు లూజ్ చేసుకోండి. చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా సైడ్లు లూజ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వేడిగా ఉన్నప్పుడే రివర్స్లో పెట్టి బోర్లిస్తారు. అయ్యో కేక్ రావట్లేదే, విరిగిపోయింది అనేసి చాలామంది అనుకుంటారు. అలా చేయకండి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాతనే ఇలా ఫస్ట్ సైడ్లు లూజ్ చేసి ఒక ప్లేట్ పెట్టి దాన్ని మెల్లిగా రివర్స్లో బోర్లించుకోవాలి అండి. ఇలాగా నేనైతే డగ్న పెట్టాను ఈరోజు. మీరు ప్లేట్ పెట్టుకోండి, ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా మెల్లిగా తీయండి. చూసారా, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే యూజ్ చేయండి ఫ్రెండ్స్. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా వైట్ పేపర్కి కొంచెం ఆయిల్ రాసి పెట్టండి. ఓన్లీ వైట్ పేపర్ మాత్రమే యూజ్ చేయండి, న్యూస్ పేపర్ కాదు. ఎందుకంటే న్యూస్ పేపర్కి ఇంకు ఉంటుంది కదా, అది అంటుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మన బేసిక్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. చాలా 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 ప్లఫీగా వచ్చింది అండి. అసలు నేను ఇంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు. ఇదివరకు చాలా రోజుల క్రితం వచ్చింది అండి ఇలా ప్లఫీగా కేక్ వచ్చేసి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే సేమ్ మీకు కూడా ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే బేసిక్ స్పాంజ్ కేక్ చేయడం చాలా ఈజీ అండి, కరెక్ట్గా చేస్తే మాత్రం. మీకు ఇప్పుడు నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను. స్పాంజ్ కేక్ అంటే ఇలా రావాలి అండి. మనం ఒత్తినప్పుడు లోపలికి వెళ్ళి తర్వాత పైకి రావాలి. మనకు బేకరీలో ఇచ్చే స్పాంజ్ కేక్ ఇలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చాలామంది అలా చేయండి అనేసి నన్ను అడిగారు. అందుకే ఈరోజు నేను 3000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అనేసి చేసి చూపించాను మీకు. సూపర్గా వచ్చిందండి బేసిక్ స్పాంజ్ కేక్. ఇది ఎగ్ యూస్ చేశాను నేను. ఇంకా మీకు త్వరలోనే చాలా రకాల వెరైటీ కేకులు రెసిపీస్ చూపిస్తానండి, నాకు తెలిసినవి. బిస్కెట్స్తో, తర్వాత క్రీమ్తో, అలాగే పైనాపిల్, చాక్లెట్ కేక్ కూడా అడిగారు. త్వరలోనే షేర్ చేస్తాను చాక్లెట్ కేక్ కూడా. నేను కేక్ చేసిన వెంటనే మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక 2 పీసులు ఇచ్చేసి వచ్చాను బయట. ఇంకా మిగతాదంతా కూడా మా ఇంట్లో వాళ్ళే తింటా ఉన్నారు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ రెసిపీ నచ్చితే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్